సినిమా ఏదన్నా డైరెక్టర్లు సినిమా తీస్తే చూసేవాళ్ళు ఉండబట్టే అనేక సినిమాలు ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాయి. చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా సినిమాలు తీస్తానే ఉన్నారు. పాస్టర్‌లో గూడా బైబిల్‌లో లేని దాన్ని బోధించి తప్పుడు బోధలు చేయబట్టే విమర్శలు చేసే వాళ్ళకి మీరే ఆద్యం పోస్తున్నారు. మీలాంటి పాస్టర్స్. బైబిల్ టచ్ అనంగాల్నే రోగాలు బైబిల్లో నుంచి నేను బైబిల్‌లో ఉందా? నా ప్రశ్న బైబిల్లో లేనిది నేనేం బోధించానో ఒక రిఫరెన్స్ చూపించండి, నాది ఒక మెసేజ్ చూపించండి. నేను మిమ్మల్ని అనట్లేదు, మీలాంటి పాస్టర్స్. మీలాంటి అని ఎందుకు అంటున్నారు? మరి మీరు పాస్టర్. కొంతమంది పాస్టర్స్ అనండి, నాలాంటి అని నన్ను ఎందుకు కలుపుతున్నారు? నాలాంటి అని నన్ను ఎందుకు కలుపుతున్నారు? నేను ఏ దుర్బోధ చేయగా మీరు చూశారు? నేను ఏ తప్పుడు బోధ చేయగా మీరు చూశారు? నేను ఎక్కడ టచ్ పేరుతో పడగొట్టడం మీరు చూశారు? నేనెక్కడ మోసాలు చేయగా మీరు చూశారు? చెప్పండి. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి అసలు? ఇవన్నీ అద్భుతాలు. ఇప్పుడు టచ్ అని పడగొడతాడు ఒకడు. మరి నేను ఒక మాట అడుగుతాను, ఫ్రూట్స్ ఇవ్వడం ద్వారా కూడా పిల్లలు పుడతారా? ప్రార్థన చేసి ఒక విషయం చెప్పిన, నిన్న నేను ఒక విషయం చూసాను. ఏంటంటే ఒక బిలీవర్ ఇంటికి వెళ్ళాను. టీవీలో ఒక ప్రోగ్రామ్ వస్తుంది. బత్తాలు బూడిద తీసుకొచ్చి మీద పోతున్నారు పాస్టర్ మీద. ఆ బూడిదలోనే ఉంటాడంట. బూడిదలో ఉండి ప్రార్థన చేస్తారంట ఉపవాసం. ఏంద్రా నాయన కదా అని అంటే, పాత నిబంధనలో మీరు బూడిద పోసుకొని ప్రార్థన చేయండి అని ఉంటుంది. పాత నిబంధన కొట్టివేయబడింది. అయినా దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు జనాల మీద రుత్తా ఉన్నారు. ఏది ఆ బూడిదని తీసుకొచ్చి పోసుకొని జనాలందరినీ రండి బూడిదలో కూర్చోండి పొరలండి అంటున్నాడు. టచ్ అని పడగొట్టడం. అయితే బైబిల్ గ్రంథంలో అపోస్తుడైన పౌలు ఉన్నాడు. ఆ పౌలు గారు ఒకరోజు రాత్రిపూట దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంటారు. మేడగది మీద జరుగుతుంటుంది మీటింగ్. కిటికీలో కూర్చొని ఉంటాడు ఐతిక్ అనే కుర్రాడు. అర్ధరాత్రి పూట ఈయన ఎక్కువ వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు నిద్ర జోగి కింద పడి చచ్చిపోతాడు. అతను బిల్డింగ్ మీద నుంచి పడి చచ్చిపోతాడు. కింద పడిపోయినటువంటి వ్యక్తిని పౌలు వచ్చి కిందకి వచ్చి అందరూ ఏడుపు మొహాలు పెట్టుకొని చూస్తూ ఉంటే ప్రార్థన చేసి లేపి నిలబెడతాడు. దేవుని వాక్యం ఏముంటుంది అంటే, పడిపోయిన వాళ్ళని లేపండి అంటుంది, పడగొట్టమని చెప్పట్లా. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, పడిపోయిన వాళ్ళని లేపుతుంది, నాశనం అయిపోయిన వాళ్ళ జీవితాలని బాగు చేస్తుంది, మోడుబారిన బ్రతుకుల్ని చిగిరింపు చేస్తుంది, సర్వనాశనం అయిపోయిన జీవితాలని మళ్ళీ దారిలోకి తీసుకొస్తుంది. పడగొట్టదు. పరిశుద్ధాత్ముడు పడగొట్టే పని పెట్టడు, ఆయన నిలబెట్టే పని పెడతాడు. టచ్ అన్న పేరుతో జరుగుతున్నదంతా మోసమే. ఈ విషయం అందరికీ తెలుసు. ఆయన జనాలు వెళ్తున్నారు. ఏం చేయాలి? నాదా తప్పు? మరి అందుకు కాదు ఎవరు హిందువులు గొర్రెలు అని చెప్పి మిమ్మల్ని విమర్శలు చేసేది? గొర్రె అనేది స్వభావం బ్రదర్. దావీదు అన్నాడు కదా, కాదు హిందువులు ఎప్పుడు కూడా మమ్మల్ని గొర్రెలు అనలేదు. మమ్మల్ని అంటే అరగుండు గాడు, ఆ రాధా మనోహర్ గాడో, లేకపోతే ఆ ఎల్కే గాడో, లలిత్ కుమార్ గాడో, లేకపోతే ఆ కరుణాకర్ సుగ్గునయ్య గాడో, లేకపోతే వాడు ఆడమగ గాని ఆ మాడగాడో వీళ్ళంటారు. గొర్రె దావీదే ఉన్నాడు, నేను ఆయన గొర్రెని, యెహోవా మంచి కాపరి, నేను ఆయన గొర్రెని అని అన్నాడు కదా. గొర్రె పిల్ల అంటే అది వినయానికి, విధేయతకి, మంచి స్వభావానికి అది గుర్తుగా ఉంటుంది. అది అంతే తప్ప గొర్రె పిల్ల అనేది అది పాపం చేసేది కాదు, మంది మీద పడేది కాదు, చంపేది కాదు. మేము తోడేళ్ళం కాదు, బర్రెలం కాదు, పందులం కాదు, కుక్కలం కాదు. మరి మేము అంటున్నాం ఆ మాట? మీకులాగా బర్రెనా కొడుకులం కాదురా అని మేము అంటున్నాం ఆ మాట? అనట్లేదు కదా. మేము తోడేళ్ళం కాదురా అని మేము అనట్లేదు కదా. మేము గొర్రె పిల్లలమే. వాడే అటకారంగా గర్రె అంటాడు. ఆడమగ కానీ మాడగాడాడు వాడు రాధా మనోహర్ దాస్. వాడు కూడా ఇవాళ క్రైస్తవులను హేళన చేస్తా ఉన్నాడు. వాళ్ళు ఏం మాట్లాడితే అదే రీతిగా నేను సమాధానం చెప్పాను వాళ్ళకి. వినండి, బైబిల్ యాక్సెప్ట్ చేయదు. నా మాట తీరుని కొన్ని సందర్భాల్లో బైబిల్ అంగీకరించదు. దీన్ని బైబిల్కి రుద్దొద్దు. ఇది అజయ్ బాబు మాటగానే చూడండి. ఒకవేళ అజయ్ బాబు నువ్వు ఇలా మాట్లాడుకుంటూ పాస్టర్ గా ఉండడానికి తగవని ఒకవేళ దేవుడు గాడు అన్నాడు అనుకో, దేవునికి వందనాలు చెప్తాను. అజయ్ బాబు నువ్వు నరకానికి పోరా అన్నాడు అనుకో, నరకానికి వెళ్ళిపోతాను. దీన్ని బైబిల్కి లింక్ చేయొద్దు. దీన్ని నేనేమంటున్నానంటే, క్రైస్తవ సమాజం మీద, ముస్లిం సమాజం మీద, దళిత సమాజం మీద దున్నపోతులు గాని పంట పొలంలో పడ్డట్లుగా ఈ నా కొడుకులు పడుతున్నారు. నేను అడ్డుకోవడానికి ఎవడు ముందుకు రావట్లేదు. కాబట్టి నేను ఆ బాధ్యతను తీసుకున్నాను. మీరు మళ్ళీ అంటే ఇప్పటికి ఈ ఇంటర్వ్యూలో 2-3 సార్లు అట్లాంటి ఖచ్చితంగా అంటాను బ్రదర్.
నిరభ్యంతరంగా అంటారు. ఇది మీకు ఎలా అయితే ఉందో మరి నాకైతే తెలియదు, కానీ మీరు ఒక పాస్టర్ గా ఉండి బూతులు మాట్లాడటం నాకైతే నచ్చలేదు. మీకు నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు మీరు బ్రదర్ వినండి బ్రదర్, వేషం తీసేసి మీరెవరు నాకు చెప్పడానికి? మీరు యేసు ప్రభువా? మీరు యేసు ప్రభువా? కాదు. కానప్పుడు మీరెవరు నన్ను పాస్టర్ గా ఉండొద్దు చెప్పలేదు కదా. ఎవరు? మీ బైబిల్ నేను ఎన్నిసార్లు చదివారు? ఎవరు? నేను లెక్కలేదు ఎన్నిసార్లు చదివాను బైబిల్ గ్రంథాన్ని. బైబిల్ బూతులు మాట్లాడమని మూర్ఖునికి వాడి మూర్ఖత్వం చొప్పునే సమాధానం చెప్పమని కూడా ఉంది బైబిల్లో. బూతులు మాట్లాడొద్దు అని చెప్పిన బైబిల్ గ్రంథంలోనే మూర్ఖుడు మాట్లాడినప్పుడు వాడి మూర్ఖత్వాన్ని బట్టి కూడా సమాధానం చెప్పమని ఉంది. నేను సమాధానం చెప్తాను. నేను అంటున్నాను కదా బ్రదర్, నన్ను పాస్టర్ గా ఒకవేళ క్రీస్తు అంగీకరించలేదు, నువ్వు పరలోకానికి రావద్దు అజయ్, నువ్వు పాస్టర్ కాదు అన్నాడు, నేను నరకానికి పోతాను అంటున్నాను. మీకు వచ్చిన నొప్పి ఏంటంటున్నా? మీరు నీతిగా మాట్లాడండి, మీరు మంచిగా మాట్లాడండి. రాధామనోహర్ దాస్ కాళ్ళు గడగండి వెళ్ళి, లేకపోతే కొంచెం బూడిని తీసుకెళ్లి వాడెవడు అఘోరగాడు వాడి నెత్తి మీద పోయండి, లేకపోతే కరుణాకర్ సుబ్బరాయ్ గారికో లేకపోతే లలిత్ కుమార్ గారి కాళ్ళు గడికి నెత్తి మీద పోసుకోండి, మీరు వెళ్ళండి పరలోకానికి. కానీ క్రైస్తవుల్ని, ముస్లింస్ ని, దళితుల్ని ఏదన్నా అన్నా, బైబుల్ జోలికి వచ్చినా, క్రీస్తు జోలికి వచ్చినా నేను ఊరుకోను. ఒకవేళ నేను నరకానికి వెళ్ళాల్సి వచ్చినా వెళ్తాను అంటున్నాను. మీకేం నష్టం? అంటే జీవము కలిగినటువంటి దేవుని కంటే శక్తి కలిగిన వాళ్ళ మీరు? ఆయన ఏమి చేయలేక నన్ను వదిలేశాడా యేసుక్రీస్తు ప్రభు? అంటే ఆయనకి చేతగాక, ఆయన ఏమి చేయలేక, ఆయన నాకేం చెప్పలేక నన్ను వదిలేశాడా? అంటే మీరు రక్షిస్తున్నారా యేసుక్రీస్తు ప్రభుని? ఆయనకి తెలియదా? ఆయన మాట్లాడలేడా? మీరు ఇలా విరుచుకు పడుతున్నారు. ఖచ్చితంగా విరుచుకు పడుతున్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క హిట్ లిస్ట్ లో మీరు ఉన్నారు, తెలుసా మీకు? అది బీజేపీ మీకు ఎన్నో ఈ పాటికే బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి. బ్రదర్ నేను విషయం చంపేస్తామని బెదిరింపు కాల్స్. బీజేపీ ఆర్ఎస్ఎస్, బహుశా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీ మీద ఇంకా 100% ఫోకస్ పెట్టలేదేమో నాకు అనిపిస్తుంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు నన్ను చంపినా చచ్చిపోతాను, పెట్టినా చచ్చిపోతాను. ఎటువంటి భయం లేదు. ఏదన్నా ఒక రోజు చచ్చిపోతాను. ఒక పని చేయండి, నేను మిమ్మల్ని మాట్లాడుతాను. నేను వీళ్ళకి భయపడి గజగజలాడుకుంటే గదిలో కూర్చొని యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేస్తాను. నాకు ఒక 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చారండి మీరు. ఒక 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చారండి బ్రదర్. మీరు ప్రశాంతత ఉంటది కదా ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్నాను, దేవుని సన్నిధిలో ప్రశాంతంగా ఉన్నాను. ఏ హిందూ వచ్చి దాడి చేస్తాడు నా మీద? ఏ హిందువు దాడి చేయడు బ్రదర్. ఆ భయం లేదా? ఏ హిందువు దాడి చేయడు నా మీద. దాడి చేయడానికి నేను ఒక హిందువును దూషించను. నేను లలిత్ కుమార్ ఒక హిందువే కదా. రాధా మనోహర్ దాస్ గారు ఈ దేశానికి పట్టిన చీడ పొరుగు బ్రదర్. అరగుండుగాడు, మాడగాడు అనాలి వాడిని. చెక్కగాడు అంటారు కదా, ఆ టైపు రాధా మనోహర్ దాస్ గారు. నా దృష్టిలో అంతే, అంతకంటే ఎక్కువ సీన్ లేదు అడిగి. మీకు ఒక విషయం చెప్తున్నాను, వాడు బ్రాహ్మణుడు కాదు. చాలా మంది రాధా మనోహర్ దాసు అంటే ఆయన్ని బ్రాహ్మణుడేమో అనుకుంటున్నారు. చిన్నజీర స్వామి దగ్గరికి వెళితే చిన్నజీర స్వామి కనీసం వాడిని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలా. అన్ని దూరంగా, అంటే కుష్ఠరోగం ఉన్న వాళ్ళకి కానీ చేతులు కాయలేస్తారు కదా, అట్లేసి వెళ్ళిపోయారు. వీడు బీసీల్లోనే తెలగ అనే కులానికి సంబంధించిన వ్యక్తి. మనుధర్మశాస్త్రం ప్రకారంగా వీడు కూడా ఒక శూద్రుడే. శూద్రుడు ఏ పని చేయాలో అదే పని చేయాలా. చాకలాయనేమో చక్కగా బట్టలు ఉతుక్కోవాలా, మంగళాయన గడ్డం కట్ చేసుకోవాలా, మా పూసలోళ్ళు పూసలు అమ్ముకుంటూ తిరగాల, లేకపోతే గౌళ్ళు ఆ కళ్ళు తీసుకుంటూ తిరగాల. కులం తప్పి ఇంకేదన్నా పని చేస్తే అందరూ నరకానికి పోతారని చెబుతుంది మనుధర్మ శాస్త్రం. ఆ మనుధర్మ శాస్త్రాన్ని అరగుండు మీద పెట్టుకొని తిరిగే ఈ నా కొడుకు ఈడెవడు ఉన్నాడో, ఈడో అరగుండుగాడు, ఈ రాధా మనోహర్ దాస్ కాదు, ఈడు బొంద కాదు, వీడి పేరు రాధాకృష్ణ. ఈడు అసలు పేరు రాధాకృష్ణ. వీడు 10వ తరగతి చదువుకునేటప్పుడే వీడిని చెక్కగాడు అనేవాళ్ళు. వీడిని తిరుపతి, ద్వారకా, తిరుమల వీడిది. వీడు వర్ణాశ్రమ ధర్మం తప్పి తిరుగుతున్నాడు. వీడు గోసి పెట్టుకోగానే, పిలక పెట్టుకోగానే, నోటుకొచ్చినట్లుగా మాట్లాడగానే వీడు గురువు గారు అయిపోతాడు, గురువు అయిపోతాడు. వీడు హిందువా? చెప్పనండి హిందువుల్ని. వీడు నిజంగా హిందువు, వీడు హిందువు అని చెప్పనండి. ఆయన హిందువు అంటే నాకు తెలియగలుగుతాను. మేము క్రీస్తుని నమ్ముకున్నాం క్రైస్తవులు, వీళ్ళు బుద్ధుడిని నమ్ముకున్నారు బౌద్ధులు, వాళ్ళు జైన్ని నమ్ముకున్నారు జైన్లు. హిందువు ఎవరు బ్రదర్? ఎవరిని నమ్ముకుంటే హిందువులు అంటారు? మతం అనేది స్థాపించినటువంటి వ్యక్తి పేరు మీదుగా వచ్చే అనుచరులను కలిగి ఉంటది కదా. హిందువులు ఎవరిని హిందువులు అంటారు చెప్పండి? హిందూ అనేది దేశం పేరు, సింధు నది పరివాహక ప్రాంతం పేరుతో వచ్చింది. మీకు తెలుసా విషయం? మరి ఆ లెక్క నేను కూడా హిందూనే కదా, మీరు కూడా హిందూనే కదా, అందరూ హిందూనే కదా. దేశం పేరు మీదుగా భారతదేశంలో ఉండేవాళ్ళు ఎలాగ భారతీయులు, సింధు నది పరివాహక ప్రాంతంలో ఉండేవాళ్ళందరూ హిందువులే. మనం అందరూ హిందువులే. దేశం పరంగా నేను హిందూని, రిలీజియన్ పరంగా నేను క్రైస్తవుని. ఇందులో ఇంకా వాడు నన్ను అనేది ఏముంది? వాడు కోన్కిస్కా గొట్టంగాడు ఏం చేస్తాడు? వాడు రాధా మనోహర్ దాస్ కి నేను 100 సార్లు చెప్పాను, అరే నిజంగా వాడు ఏమంటాడంటే డిస్కషన్ చేద్దాం రా అంటే, బైబిల్లో మీ పేరుందా? 50-50 గాళ్ళతో నేను డిస్కషన్ చేయను అని అంటే, అసలు ఈడు 50 గాడు, అందుకే పెళ్లి చేసుకోలేదు వీడు.
ఎవడు పిల్లలు వీడికి 50 గాడు చక్కగా నీడు రోడ్ల మీద పడి తిరుగుతూ ఉంటాడు వీడు చక్కగా కొడుకు. చెప్పనండి వీడు పెళ్లి చేసుకుంటాడేమో చెప్పనండి. ఎవడిస్తాడు వీడికి పిల్లని? అరగుండ వేసుకొని తిరుగుతుంటాడు, అరగుండేది వీడు. మీకు ఇంకో విషయం చెప్తాను. వీడి ధైర్యం ఏంటంటే వీళ్ళ బ్రదరు RSS లో లీడర్ గా ఉన్నాడు ఒకతను. ఈ రాధాకృష్ణ అనేవాడి బ్రదరు ఒకతను స్టేట్ లీడర్ గా ఉన్నాడు RSS లో. ఆయన్ని చూసుకొని ఈడెగిరిపడుతూ ఉంటాడు ఈ చెత్త నా కొడుకుడు. మందబలం చూసుకొని కుక్క పొరిగింది అంటారు కదా, ఆ టైపుడు. హిందువులు పడేసే చిల్లర మెతుకుల కోసం బతుకుతున్నటువంటి వాళ్ళు వీళ్ళు.